సార్ గత ప్రభుత్వంలో అసలు ఎందుకు ఈ సర్వేలకు సంబంధించి అంత హడావుడిగా సర్వేలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజున రైతులు మా మా పొలాలు తగ్గినాయి, లేకపోతే మా స్థలాలు తగ్గినాయి, లేదా అసలు మేము అమ్ముకోవడానికి లేకుండా పోయిందని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంటే ఏంటి అసలు? అంటే గత ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే సర్వే చేద్దాం, గబగబా సర్వే అయిపోతుంది కదా, ఇంతబడి సర్వే చేయలేదు. 1927లో సర్వే జరిగింది, రీసెటిల్మెంట్ చేశారు, మళ్ళీ తర్వాత సర్వే చేయలేదు. అందుకని మా ప్రభుత్వం సర్వే చేసిందనే ఉద్దేశంతో, చెప్పుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసింది. కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో రైతులందరూ కూడా ఆ పొరపాట్లను గ్రహించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా దాన్ని సరి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మండల వ్యవస్థలో మండలం నుంచి మండల అధికారులు కానీ, ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా మీ తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి అని అంటున్నారు రైతులు. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఈ సమస్యకు సంబంధించి ఈ వాళ్ళు అమ్ముకోవాలన్నా లేకపోతే తాకట్టు బ్యాంకులో ఏమైనా లోన్ పెట్టుకున్న వాళ్ళన్నా కూడా సమస్య ఉండేది గతంలో. ఏంటి ఇదేంటి అంటే ప్రభుత్వం అప్పుడు పెట్టిన litigation ఏంటి? ఇప్పుడు సన్నకారు రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు. వాడికి పిల్లలకి ఫీజు కట్టుకోవాలన్నా కానీ, లేదు పెళ్ళిళ్ళకి కానీ, లేదంటే హాస్పిటల్కి తల్లిదండ్రికి కానీ ఆరోగ్యం బాగోనప్పుడు వేరే డబ్బులు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కుంట పొలం ఇచ్చేసేస్తానో, పక్క రైతుకి కుంట పొలం ఇచ్చేసేస్తానో అమ్ముకుని ఆ డబ్బులు తీసుకుని, ఒకవేళ అమ్ముకోకపోయినా ముందు వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుని తర్వాత దాన్ని అమ్మి రిజిస్ట్రేషన్ చేసేవాడు. ఇవాళ అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకనంటే దాన్ని తీసుకెళ్ళి ఎంఆర్ఆర్ లాగిన్లో బిగించారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఆ టైంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎంఆర్ఆర్ లాగిన్లో బిగించారు. ఎంఆర్ఆర్ లాగిన్లో ఉండటంతో ఏమవుతుంది, సర్వేర్ గారి దగ్గరికి వెళ్ళాలి, విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలి, ప్లస్ ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా చేసిన తర్వాత ఎంఆర్ఆర్ లాగిన్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత అది సబ్ డివిజన్ చేసిన తర్వాతే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇప్పుడు గత ప్రభుత్వంలో. దానివల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం చేయించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాతే మన భూమి అమ్ముకోవడం ఖాయం అవుతుంది. కానీ ఈలోపు ఆరోగ్య పరిస్థితులు బాగోకు పిల్లలు సమస్యలు గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అట్లా లేదు, ఆ టైంలో లేదు, 2019 ముందు లేదు. మామూలుగా అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకున్న తర్వాత ఏంటంటే ఆ డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్కి ఫీజులకి అడిగి ఉపయోగించుకున్న తర్వాత వచ్చి ఆ భూమిని రిజిస్ట్రేషన్కి వెళ్ళచ్చు. రిజిస్టర్ ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళామనుకోండి, దాన్ని లాగిన్లో నుంచి రిలీజ్ చేసి దాన్ని సబ్ డివిజన్ చేయించి ఆ కాపీ తీసుకొస్తేనే మీకు రిజిస్టర్ చేస్తామనేది రిజిస్టర్ ఆఫీస్ వారు ఈ మధ్యకాలంలో మాట్లాడారు. సో ఈ మొత్తం వ్యవహారాన్నే గత ఎన్నికలకు ముందు ఏదైతే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ఏదో నేను న్యాయం చేస్తున్నానన్న ఆ కోణమే కదా సార్ ఇదంతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదే కదా, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న సమస్య ఏంటంటే కబ్జాలు చేయడం కానీ, పక్కమ్మటి భూముల్ని ఒకటొకటి సర్వే నెంబర్లను కబ్జాలు చేసి మార్చేసి చేయటం వలన మా భూమి ఇంత ఆక్యుపై చేశారు, ఈ ఆక్యుపై చేసిన భూమిని మాది లేదండి, మా అడిగితే మాది కాదండి అని అంటున్నారు. ఇలాంటి సమస్యలన్నీ రావడంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఇవన్నీ బిగించారు, లేకుండా చేశారు, బయటకు రాకుండా. ఎవరైతే భూమిదారుడు ఉన్నాడో వాడు నష్టపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు, మాట్లాడటానికి వీల్లేదు. మేము రైతు మాట్లాడటానికి వీల్లేదు, ఏ రైతు అయినా సరే ఎక్కడైనా సరే. అవును, అందుకని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే పెట్టి బిగించారో ఆ టైటిలింగ్ యాక్ట్ తీసేయాలి, దానివల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కోరటంతో చంద్రబాబు నాయుడు గారు రాగానే మొట్టమొదటి సంతకం దాని మీద చేశాడు. అలాగే ఈ కుంట పొలం కూడా ఎంఆర్ఆర్ లాగిన్లో నుంచి అమ్ముకోవాలన్నా చేయాలన్నా రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆ ఎంఆర్ఆర్ లాగిన్లో నుంచి రిలీజ్ చేసేయవలసిందిగా కోరుతున్నాం మేము. అది మంచి రైతులకు కానీ లేదా భూమిదారికి కానీ చాలా ఉపయోగం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 4 ఎకరాల పొలంలో కుంట పొలం అమ్ముకున్నాడు అనుకోండి, ఆ కుంట పొలానికి రిలీజ్ చేయాల్సిన పని లేదు ఎంఆర్ఓ గారు. మామూలుగా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయేవాడు, రిజిస్ట్రేషన్ చేసేవాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, పని చేసుకునేవాడు. ఇవాళ అట్లా కాదు, ఎంఆర్ఆర్ నుంచి రిలీజ్ అవ్వాలి, ఎల్పీ నెంబర్ రావాలి, అప్పుడు దానికి సపరేట్ అవ్వాలి. ఇదంతా టైం పట్టేపాటికి ఆరోగ్య పరిస్థితులు కానీ ఎన్ని సమస్యలు ఏర్పడతాయి. అవన్నీ లేకుండా ఉండాలంటే అది ఒకటి రిలీజ్ చేశారు. ఏదైతే రీసర్వే చేశారో ఆ రీసర్వేలోని ఎక్కువ భాగం ఈ రోజు కంప్లైంట్లు వస్తున్నాయి, మాది భూమి తగ్గిందండి అని, లేకపోతే మా భూమి అసలు మా పేరు మీద లేదని. కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్, యాక్చువల్లీ కరెక్ట్. ఏముంది, ఇప్పుడు భూమి ఇప్పుడు మాకే ఉంది, మాకు ఉప్పలూరులో రైలు కట్ట పక్క ఉంటే ఒక 22 సెంట్ భూమి ఉంది.
22 సెంట్ భూమిలో మా పెంతండ్రి గారు 11 సెంటు, మా నాన్నగారికి 11 సెంటు ఉంది. దాన్ని మునగా లైలారాం గారు అని చెప్పి ఒక వేరే ఆయన వచ్చి 11 సెంటు కొనుక్కున్నాడు మా పెంతండ్రి గారిది. మాది 11 సెంటు. ఇంకా మేము ఇంత మటుకి అన్నదమ్ములు ఇద్దరం పంచుకోకపోవడంతో ఆ ఉండ భూమిని మా నాన్నగారి పేరు ఉన్న భూమిని తీసుకెళ్ళి ఈ 11 సెంటు కూడా లీలారాం గారి పేరు వేసేసారు. వేసినప్పుడు మరి మా భూమికి మేము కరెక్షన్ పెట్టుకోవాలి కదా, కరెక్షన్ పెట్టుకున్నాం, కరెక్షన్ చేశారు, కానీ రికార్డులో ఎక్కాలి. ఇంకా అది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదో ఒకటి చేసేయచ్చు అనే కోణంలో జరిగిన ఇవన్నీ కూడా వైసీపీ అంటే ప్రభుత్వం తరఫున ఏదో ఒక ఇది ఇక్కడ పార్టీ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. అంటే ఏదైనా పార్టీ వ్యక్తి, మన పార్టీ వ్యక్తి అంటే సర్వేలు చూడొద్దు, ఏమి చూడొద్దు, మార్చేయండి, భూములు మార్చేయండి అనే తరహాలో జరిగింది అనుకోవచ్చా? పోయిందట. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇప్పటికైనా కనీసం చంద్రబాబు గారి హయాంలో అయినా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ చేసిన వలన సభలు పెట్టి అంతా కరెక్షన్ చేయడం వలన న్యాయం జరుగుతుంది. సార్, ఈ రోజున ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతి ఒక్కళ్ళకి అంటే గత ఏదైతే హడావుడిగా చేశారో సర్వేలు అని చెప్పేసి జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళ భూములకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చేలాగా ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం ఎంతవరకు ఉపయోగకరమైనటువంటిదండి. ఇది ఇలాంటి సదస్సులు మరిన్ని జరగాలనుకుంటున్నాం.